మనుషులు చేసే కొన్ని తప్పుల వల్ల ప్రపంచం అనేది అంతమవబోతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. అసలు ప్రపంచం ఎలా అంతమవుతుంది, ఏ రీజన్స్ వల్ల అంతమవుతుంది అన్నది మీరు తెలుసుకోవడానికి చాలా మూవీస్ అండ్ యూట్యూబ్ వీడియోస్ చూసే ఉంటారు. కాకపోతే అదంతా నిజం కాదు. ఎందుకంటే మనం మూవీస్ లో చూసింది ఎలా ఉంటుందంటే ఒకేసారి సునామీస్, ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కన్ ఎరప్షన్స్ ఇవన్నీ ఒకేసారి వచ్చేసి భూమి అంతమైపోతుంది, లైఫ్ స్టైల్ అంతా అంతమైపోతుంది అన్నట్టు చూపిస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. ఓకే, మన ఎర్త్ మీద సునామీస్ వస్తాయి, ఎర్త్ క్వేక్స్ వస్తాయి అండ్ వాల్కన్ ఎరప్షన్స్ జరుగుతాయి. కాకపోతే వాటికంటూ ఒక పర్టికులర్ టైం అండ్ సిచ్యువేషన్ రావాలి అండ్ అవి ఆ టైంలోనే జరుగుతాయి. అంతే తప్ప మనం మూవీస్ లో చూసినట్టు అన్ని ఒకేసారి వచ్చేసి ఒకేసారి భూమి అంతమైపోతుంది అంటే అది అంతవరకు కరెక్ట్ కాదు. అండ్ అలాగే మేము యూట్యూబ్ లో 2060లో ప్రపంచం అంతమైపోతుంది అని చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. కాకపోతే అవి కూడా 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఒక సైంటిస్ట్ థియరిటికల్ గా మాత్రమే చెప్పాడు, దానికి ప్రాక్టికల్ గా అండ్ సైంటిఫిక్ ఎటువంటి ప్రూఫ్స్ లేవు. సో అది కూడా 100% కరెక్ట్ అని చెప్పలేం. అండ్ ఒకవేళ ప్రపంచం అంతమయ్యే సిచ్యువేషన్ వస్తే ఎలా అంతమవుతుంది, ఏ రీజన్స్ వల్ల అంతమవుతుంది అన్నది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ప్రపంచం అంతమయ్యే సిచ్యువేషన్ వస్తే ఏ రీజన్స్ తో అంతమవుతుంది అన్నది చెప్తానన్నాను కదా. అందులో ఫస్ట్ది సోలార్ సిస్టమ్ లైఫ్ సైకిల్. మన భూమి మీద జీవనం సాగాలంటే సూర్యుడు కీలక పాత్రని పోషిస్తున్నాడు. ఎలా అంటే సన్ యొక్క లైఫ్ సైకిల్ మీద ఎర్త్ యొక్క ఫ్యూచర్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సూర్యుడు ఇప్పుడు మెయిన్ సీక్వెన్స్ ఫేజ్ లో ఉన్నాడు. తన లైఫ్ లో ఎక్కువ సమయం ఉండే ఫేజ్ ఇది. అండ్ ఈ ఫేజ్ అనేది సుమారు 4.6 బిలియన్ ఇయర్స్ బ్యాక్ అంటే 460 కోట్ల సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. అండ్ ఈ ఫేజ్ లో సూర్యుడు హైడ్రోజన్ హీలియం గా కన్వర్ట్ చేసి ఎనర్జీని రిలీజ్ చేస్తాడు. ఆ ఎనర్జీతోనే మనం ఎర్త్ మీద సర్వైవ్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఫ్యూచర్ లో అంటే ఒక 5 బిలియన్ ఇయర్స్ తర్వాత సూర్యుడు తన ఫ్యూయల్ అంటే హైడ్రోజన్ ని కోల్పోతాడు. అండ్ ఆ తర్వాత రెడ్ జైన్ ఫేజ్ లోకి మారతాడు. ఆ టైంలో సూర్యుడు మ్యాసివ్ ఎక్స్పెండ్ అవుతాడు. ఎంతలా ఎక్స్పెండ్ అవుతాడు అంటే తన చుట్టుపక్కల ఉన్న గ్రహాలను కూడా మింగేసి అంతలా ఎక్స్పెండ్ అవుతాడు. ఈవెన్ ఆ టైంలో మన ఎర్త్ ను కూడా మింగేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆ టైంలో ఎర్త్ సర్వైవ్ అయినా కూడా తర్వాత అంటే ఒక 78 బిలియన్ ఇయర్స్ తర్వాత సూర్యుడు తన అవుటర్ లేయర్ ని వదిలేసి వైట్ డ్వార్ఫ్ గా మారిపోతాడు. అండ్ ఆ టైంలో ఎర్త్ అనేది సర్వైవ్ అవడానికి ఛాన్స్ లేకుండా పోయి ఒక సాలిడ్ అండ్ లైఫ్ లెస్ రాక్ గా మారిపోతుంది అండ్ కోల్డ్ గా కూడా ఉంటుంది. సో ఆ టైంలో ఎర్త్ మీద సర్వైవ్ అనేది ఖచ్చితంగా లేకుండా పోతుంది. ఓషియన్స్, వాటర్స్ అన్ని ఎవాపరేట్ అయిపోతాయి, మొత్తం జీవనం అంతా కోల్పోతాము. సో అది ఇప్పుడైతే మనం టెన్షన్ తీసుకునే పని లేదు, ఎందుకంటే అది ఆఫ్టర్ ఒక 5 to 8 బిలియన్ ఇయర్స్ తర్వాత జరుగుతుంది. సెకండ్ వచ్చేసి సన్ ఎండ్ కాక ముందు భూమిని డిస్ట్రాయ్ చేసే కొన్ని ఇంపాక్ట్స్ ఉన్నాయి. అవేంటో కూడా చెప్తాను. అందులో ఫస్ట్ది క్లైమేట్ చేంజ్. ఇది మన అందరికీ తెలిసిందే. మనుషులు కార్బన్ అలా చాలా గ్యాసెస్ ని రిలీజ్ చేయడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. అండ్ దీనివల్ల వచ్చే విపత్తులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. లైక్ వరదలు రావడం, బయోడైవర్సిటీ దెబ్బతినడం, క్లైమేట్ చేంజెస్ ఇటువంటివి చాలా వస్తాయి. మనం ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాము. అండ్ ఈ సెంచరీ ఎండ్ అయ్యేసరికి టెంపరేచర్స్ అనేవి 2 to 5 degrees పెరుగుతాయి. అండ్ మన భూమి మీద వాటర్ లాంటివి ఎవాపరేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ దీని వల్ల మెయిన్ రీజియన్స్ లో బ్రతకడానికి కష్టంగా మారుతుంది. కానీ ఇది కంప్లీట్ ఎండ్ అయితే కాదు, బట్ హ్యూమన్స్ కి ఇది ఒక ఛాలెంజ్ గా మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాస్ట్రాయిడ్ ఇంపాక్ట్. యాక్చువల్లీ చాలా యాస్ట్రాయిడ్స్ భూమి మీదకి వస్తున్నాయి. కాకపోతే నాసా వాళ్ళు వాటిని ట్రాక్ చేసి ఎర్త్ ని సేవ్ చేస్తున్నారు. అండ్ అలా యాస్ట్రాయిడ్ ఒకటి వచ్చి మన భూమికి తగిలి ఎర్త్ అంతమవ్వడం అంటే అది చాలా రేర్ గా జరుగుతుంది. ఎందుకంటే నాసా వాళ్ళు ఉన్నంత వరకు మనకి యాస్ట్రాయిడ్ వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏముండదు. అండ్ రానున్న 100 years లో ఎర్త్ కి యాస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల వచ్చే డ్యామేజ్ 0.01% కన్నా తక్కువే ఉంటుంది. రానున్న రోజుల్లో అంటే 2032లో 99942 అనే యాస్ట్రాయిడ్ ఒకటి ఎర్త్ మీదకి వస్తుంది. కానీ దాని వల్ల మనకు వచ్చే డ్యామేజ్ 0%. సో దీనివల్ల కూడా మనకి ఏమీ కాదు. ఇందులో థర్డ్ వచ్చేసి సూపర్ వాల్కనో ఎరప్షన్. యాక్చువల్లీ మనకు సూపర్ వాల్కనోస్ అనేవి USA, ఇండోనేషియా, ఇటలీ, జపాన్ అండ్ న్యూజిలాండ్ లో లొకేట్ అయ్యి ఉన్నాయి. అండ్ ఈ వాల్కనోస్ అనేవి 6 lakhs to 7 lakhs ఇయర్స్ కి ఒకసారి ఎరప్ట్ అవుతాయి. అండ్ ఈ వాల్కనోస్ ఎరప్ట్ అయిన తర్వాత వాటి నుంచి వచ్చే యాష్ అంటే పొగ, బూడిద వీటి వల్ల ఆకాశం అనేది కమ్ముకుపోతుంది అండ్ సన్లైట్ అనేది బ్లాక్ అవుతుంది. సో మనకి అగ్రికల్చర్, ఫుడ్ అండ్ ఇలా చాలా రకాలుగా మనం బాధపడతాము. అండ్ హ్యూమన్స్ కి చాలా వరకు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. మనం ఇప్పుడు కంగారు పడే పని లేదు, ఎందుకంటే రానున్న 1000 years లో
వాల్కనోస్ వల్ల వచ్చే ఇంపాక్ట్ అనేది 0%. ఫోర్త్ వచ్చేసి హ్యూమన్స్ వల్ల వచ్చే రిస్కులు. అంటే మనం ఇప్పటివరకు ఏమనుకున్నామంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి వాటి గురించి మాట్లాడుకున్నాం. అవే కాదు, మనుషుల వల్ల వచ్చే ఇంకా ఇంపాక్ట్స్ ఉన్నాయి. అవేంటంటే న్యూక్లియర్ ఇంపాక్ట్స్. యాక్చువల్లీ న్యూక్లియర్ ఇంపాక్ట్ జరిగితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం. జపాన్ లో న్యూక్లియర్ ఇంపాక్ట్ జరిగినప్పుడు వాళ్ళు కోలుకోవడానికి నియర్లీ 10 years పడింది. అండ్ ఆ టైంలో వాళ్ళు పడిన ఇబ్బందులు ఏంటో కూడా మనకు తెలుసు. వాళ్ళకి అగ్రికల్చర్ బ్లాక్ అయింది, మెడికల్ సిస్టమ్ కొలాప్స్ అయింది, వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. అండ్ ఆ టైంలో నియర్లీ 2 lakhs మంది చనిపోయారు. అండ్ ఆల్సో అప్పుడు కొంతమంది మెడికల్ ఇష్యూస్ తో ప్రాబ్లం ఫేస్ చేసి వాళ్ళు కూడా కొన్నాళ్ళకి చనిపోయారు. అలానే న్యూక్లియర్ ఇంపాక్ట్ ఎంతవరకు జరిగితే అంతవరకు కూడా మనుషులు చనిపోవడం, దాని వల్ల వచ్చే ఇంపాక్ట్స్ చాలా ఎక్కువ ఉండటం, ఇలాంటివి చాలా వరకు ఫేస్ చేయాల్సి ఉంటుంది మనం. అండ్ ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నది కన్ఫర్మ్ గా చెప్పలేము, ఎందుకంటే ఇది మన మనుషుల మీద ఆధారపడి ఉంటుంది. ఇది వచ్చే సంవత్సరం నుంచి అయినా కానీ జరగవచ్చు, లేదంటే ఒక 10 years తర్వాత, లేదంటే ఒక 20, 30 అలా 100 years తర్వాత అయినా కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది మన మనుషుల మీదే ఆధారపడి ఉంటుంది. అసలు పైన అనుకున్నవన్నీ కాదు, సింపుల్ గా చెప్పాలంటే రానున్న 100 to 1000 years లో క్లైమేట్ చేంజెస్ అనేవి బాగా పెరుగుతాయి. సో దట్ మనకి చాలా ఇంపాక్ట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అండ్ ఆఫ్టర్ 1 million years తర్వాత సన్ యొక్క టెంపరేచర్ అనేది బాగా పెరిగి ఎర్త్ మీద వాటర్ అనేవి ఎవాపరేట్ అయిపోతాయి. సో దట్ హ్యూమన్స్ కి లైఫ్ సైకిల్ సాగించడం అనేది చాలా కష్టంగా మారుతుంది. అండ్ ఆఫ్టర్ 1 billion years తర్వాత ఎర్త్ మీద వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి. సన్ యొక్క టెంపరేచర్ అనేది మరింత పెరుగుతుంది. సో దట్ ఎర్త్ మీద వాటరే లేకుండా పోతాయి. ఈవెన్ ఓషియన్స్ లో వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతాయి. సో దట్ ఇంకా లైఫ్ సైకిల్ అనేది కన్ఫర్మ్ గా హార్డ్ గా అండ్ ఛాలెంజబుల్ గానే మారుతుంది ఎర్త్ మీద. అండ్ అంతేకాదు, మనకు దగ్గరలో ఏదైనా సూపర్నోవా ఎక్స్ప్లోజన్ జరిగి దాని నుంచి గామా రేస్ అనేవి డైరెక్ట్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయితే మన అట్మాస్ఫియర్ అనేది కొలాప్స్ అవుతుంది. దాని వల్ల కూడా మనకి చాలా ఇంపాక్ట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు భూమికి వచ్చే ఇంపాక్ట్స్ ఏంటో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనుషుల వల్ల వచ్చే ఇంపాక్ట్స్ ని ఎలా కంట్రోల్ చేయగలం, లైఫ్ సైకిల్ ని ఇంకొంచెం ఎలా ఎక్స్టెండ్ చేయగలం అన్నది చెప్తాను. అందులో ఫస్ట్ పాయింట్, మనం కార్బన్ ఎమిషన్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని కంట్రోల్ లోకి తేగలిగితే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ దీని భూమికి వచ్చే ఇంపాక్ట్స్ తగ్గుతాయి అండ్ క్లైమేట్ చేంజెస్ అనేవి కంట్రోల్ లోకి వస్తాయి. సో దట్ మన లైఫ్ సైకిల్ అనేది కొంచెం ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సెకండ్ ఏంటంటే, వేరే ప్లానెట్స్ మీద మనుషులు బ్రతకడానికి పాసిబుల్ ఈవెంట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ప్లానెట్ ని వెతికి అక్కడికి మనుషులు వెళ్ళటం. సో దట్ మన లైఫ్ సైకిల్ అనేది కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మన తరతరాలు కొంచెం ఎక్స్పాండ్ అయ్యి అక్కడ లైఫ్ సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.